అండ్ షిఫ్ట్ 1కి సంబంధించి 20th హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించి సో ఈరోజు అయితే కామన్ టెస్ట్ డ్రైవర్ సంబంధించి సర్వీస్ ప్రాసెస్ సంబంధించి అదేవిధంగా ఇంకోటి ఏంటి సార్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కామన్ టెస్ట్ అనేది షిఫ్ట్ 1కి సంబంధించి 20th మనం ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వచ్చాము. అభ్యర్థులు కాసేపులో రాబోతున్నారు. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. దయచేసి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా అయితే లైక్ చేయండి. అమ్మా షిఫ్ట్ 1కి సంబంధించి ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? బానే ఉందండి. సో రీజనింగ్ సంబంధించి ఎలా ఇచ్చాడు? బానే ఇచ్చాడు. ఇది ఏంటి అదే జీకే మాత్రం బానే ఇచ్చాడు. జీకే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ కవర్ చేస్తున్నాడు? ఎప్పుడు ఏ టాపిక్స్ ఇచ్చుకోవాలి? ఇది కరెంట్ అఫైర్స్ నుంచి 2 ఇచ్చాడు. మళ్ళా వచ్చేసి అదే కోర్టు సంబంధించి 2 బిట్స్ ఇచ్చాడు. బానే ఉంది. ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్ అంటే ఆ టెన్షన్ అసలు అంటే ఆపోజిట్ వర్డ్ ఒకటి అందులో ఇచ్చిన పారాగ్రాఫ్ లేదు రాంగ్ ఉంది అదొకటి. ఇంగ్లీష్ అయితే 10 మార్క్స్ సార్. 10 ఓన్లీ 10 బిట్స్ 10 మార్క్స్ కి. అందులో అయితే మాత్రం ఒకటి ఆపోజిట్ వర్డ్, ఇంకోటి వచ్చేసి రాంగ్, అందులో ఇచ్చిన పారాగ్రాఫ్ ఏది రాంగ్ ఉంది అదొకటి. మిస్టేక్ ఉంది. నేను ప్రాసెస్ సర్వీస్ మెంటల్ ఎబిలిటీయా అంటే అదే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అలా అనమాట. మళ్ళా కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇచ్చాడు 2. జీకే 40 మార్క్స్ కదా. 40 మార్క్స్ లో జీకే ఎంత వరకు అడుగుతున్నారు? జీకే సబ్జెక్ట్ నుంచి సార్. అంటే మన 7th 8th 9th 10th అందులో నుంచి అంటే ఇప్పుడు కొండ ప్రాంతాల నుంచి ఏ నెలలు అదే ఎక్కడ ఇప్పుడు జాగ్రఫీ నుంచి 2 బిట్స్ వచ్చాయి. ఎక్కువ అసలు 20 ఇప్పుడు బిఫోర్ ఈజీగానే ఉంది. అంటే జీకే బాగానే ఉంది. జీకే మాత్రం బాగానే ఇచ్చాడు. నేటివ్ లేవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయనగరం ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. చెప్పాల్సిన మాది రాజం ఇది. నేను ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చాం. టోటల్ ఆల్ రౌండ్ పేపర్ చూసుకుంటే ఎగ్జామ్ బాగా ఇచ్చారు. మ్యాక్సిమం ఒక 80 కూడా అటెండ్ చేశాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. 90% 80 చేశాను సార్. 80 మ్యాక్సిమం అయితే అదర్ కోర్టు సంబంధించి ఒక బిట్ నాలుగు పరంగా ఏం రాలేదు సార్. రావు. బట్ ఏంటంటే అన్ని అదర్ దెన్ 2024 సంబంధించి 2025 చాలా తక్కువ. 2024 కరెంట్ అఫైర్స్ ఎక్కువగా. ఇంగ్లీష్ ఎలా అనిపించింది? ఇంగ్లీష్ రీజనబుల్ గా ఉంది. అందరూ ఇవ్వచ్చు. చెప్పండి. ఇంగ్లీష్ రీజనబుల్ గా ఉంది సార్. స్పెల్లింగ్ మిస్టేక్, యానిటేషన్ అది ఆపోజిట్ మామూలుగా. రెగ్యులర్ గా మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారా? ఈ కోర్టు పడిందనే పెట్టారా? లేదు, ఆల్రెడీ 6 రాసాను. ఇది కూడా ఈ 2 ట్రై చేశాను. సెకండ్. మీరు దేనికి అప్లై చేశారు? సబార్డినేట్ కి అప్లై చేశారు. అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి? మాది 10th క్లాస్. 10th క్లాస్ బేస్ మీద దీన్ని అప్లై చేశాను. సబార్డినేట్ కి ఎలిజిబుల్. అవును సార్. అంటే సబార్డినేట్ కి ఎలిజిబుల్ కాబట్టి తక్కువ పోస్టులే ఉన్నాయి. కంప్లీట్ గా ఎన్ని మార్క్స్ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రోజు ఎగ్జామ్? 58 to 60 వరకు నా కాన్ఫిడెన్స్. అసలు ముఖ్యంగా జీకే నుంచి, అంటే జీకే అనగానే మీరు రాసే ఆర్ఆర్బి అవన్నీ జీకే ఒకలాగా ఉంటుంది, కోర్టు ఎగ్జామ్ జీకే ఒకలాగా ఉంటుంది. జీకే అనడానికి అన్ని సబ్జెక్టులు కూడా ఇంక్లూడ్ చేసినప్పటికీ అంటే కంప్లీట్ స్ట్రాటజిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఇవే ఎక్కువగా అడుగుతారు. అయితే వీటితో పాటుగా ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ టచ్ చేశారు? అప్కమింగ్ రాసే వాళ్ళు ఏ సబ్జెక్ట్ చూసుకుంటే మంచిది? అయితే నాకు తెలిసి ఎకనామిక్స్ పరంగా ఇచ్చింటారు. ఎకనామిక్స్. ఓకే. బడ్జెట్. అలాగే జీకే నుంచి ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు? క్వశ్చన్ అండ్ ఆన్సర్ డైరెక్ట్ గా అడుగుతున్నారా, లేదంటే కాస్త అనాలిసిస్ చేస్తేనే పెట్టగలము, అప్లికేషన్ మీద ఏమైనా అడుగుతున్నారా? అప్లికేషన్ పరంగా కొద్దిగా అనాలిసిస్ చేస్తూ పెట్టచ్చు. ఓకే. రీజనింగ్ మీకు ఎలా అనిపించింది? ఎన్ని అటెంప్ట్ చేశారు? అంటే మొత్తం అటెంప్ట్ చేస్తారు అంటే ఆన్సర్లు వచ్చాను మీరు ఎన్ని చేయగలరు? మ్యాక్సిమం ఒక 50% 25-30% పెట్టండి. రీజనింగ్ లో ఏ టాపిక్స్ ని ఎక్కువ ఫోకస్ చేశారు? చెప్పాలి. చెప్పరా? ప్రతి టాపిక్ ని కవర్ చేశాడు. ప్రతి టాపిక్ నుంచి ఒక 2 బిట్ లాగా వచ్చాయి మనకి.
మ్యాక్సిమం సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎక్కువ, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఒక 4, మళ్ళీ శిలాయుజం చూసుకోవాలి. చాలా టాపిక్స్ ఉన్నాయి, ప్రతి టాపిక్ కవర్ చేశాడు, ఏ టాపిక్ వదిలేదు. మెయిన్ కంక్లూజన్ స్టేట్మెంట్స్ ఏం చూడొద్దు, అవేం లేవు. మీరు ఎక్కువ గాబర్ అవ్వద్దు. పేపర్ అయితే బాగానే ఉంది, కరెంట్ అఫైర్స్ బాగా చూసుకోండి, బాగా చేయండి. నేను అడిగేదని చెప్పిన సినిమా రివ్యూ కాదు. ఇంగ్లీష్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా. ఇంగ్లీష్ ఎలాగ అడిగాడు నీకేమనిపించింది? ఇంగ్లీష్ అయితే 80కి 80 చేశాను. 80కి 80 చేశాను. మాక్సిమం 55, 52 అలా రావచ్చు అనుకుంటా. టైం సరిపోయిందా? టైం సరిపోయింది, మిగిలిపోయిందా? సరిపోయింది, మిగిలిపోయింది కూడా. ఓకే, ఇంగ్లీష్ లో ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారు? యాంటోనిమస్, సినోనిమ్స్, మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్స్, వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ ఎక్కువ అడుగుతున్నాను. అంటే ఎందుకంటే ఇంగ్లీష్ ఎక్కువ పెట్టి లేవని, 10 బిట్స్ ఉన్నాయి, మనం పెట్టిన పోస్ట్ బట్టి చూసుకోవడం. అందరికంటే ముందు నువ్వు ఎగ్జామ్ రాసావు కదా, కాబట్టి నువ్వు సీనియర్. నెక్స్ట్ రాయిపోయే వాళ్ళకి నువ్వేం చెప్తావు? రాయబోయేకి ప్రిపేర్ అవడం లేదు, బాగా ప్రిపేర్ అయితే బాగా రాయొచ్చు. మీరు ఏదో పెట్టేద్దామంటే అవదు, కుదరదు ఇక్కడ. జీకే నీకు ఎలాగ అనిపించింది? జీకే కూడా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు, అది వీలైతే కవర్ చేయండి. వీలైతే స్టాక్ మాత్రం అవ్వదు, స్టాక్ ఏం లేదండి. కరెంట్ అఫైర్స్ హిస్టరీ నుంచి ఏమైనా అడిగాడు? హిస్టరీ నుంచి ఒక 2 or 3 బిట్స్ పడ్డాయి. 2 or 3 బిట్స్. జాగ్రఫీ నుంచి? జాగ్రఫీ నుంచి అంటే 1 or 2. ఓకే, పాలిటీ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఎగ్జాంపుల్ గా ఒక 2 ప్రశ్నలు చెప్పగలవు? ఏం అడిగాడు ఎగ్జాంపుల్ గా? అంటే షెడ్యూల్స్ అడిగాడు. ఓకే, ఎన్ని అంటే ముందు ఎన్ని షెడ్యూల్స్ ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని. ఇంకా ఐడియా లేదు, ప్రస్తుతానికి షెడ్యూల్స్ అడిగాడు. సైన్స్ కూడా అన్నాడు. జనరల్ సైన్స్ నుంచి ఏమైనా ప్రశ్నలు వస్తున్నాయి? గతసారి ఏం రాలేదు. జనరల్ సైన్స్ ఏం రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. ఓవర్ వ్యూ ఏం చెప్తావు? ఎగ్జామ్ ఎలా అనిపించింది? ఇది వరకు నువ్వు ఆల్రెడీ ఎగ్జామ్స్ ఏమైనా రాసావా? ఇది వరకు రైల్వే రాశాను, ఎస్ఎస్సి రాశాను, చాలా రాశాను. ఇది కూడా చాలా బాగా అనిపించింది. వాటికంటే ఇది సింపుల్ గా అనిపించింది కదా? అనిపించింది అంటే నెగిటివ్ లేదు కాబట్టి సింపుల్ గా అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. డాన్ పేపర్ ఓవరాల్ టఫ్ అంటే మీడియం అంటే పర్లేదు, ఒక 70-60%. ఓకే ఓకే ఓకే, అటెండ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ విజయడం ఫెమిస్ట్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇక్కడ నాయుడు వారియర్స్ తో మనం వీడియో చేస్తున్నాం. మీకు నాయుడు వారియర్స్ విజయనగరంలో మంచి ఫేమస్. సో మీకు చెప్పాల్సిన లేదు, ఇది నాయుడు వారియర్స్ మన వీడియో పక్కా రావాలి, ఆ పక్క వీడియోలో మనం ఉండాలి. వస్తుంది. బాయ్ గైస్. పేపర్ అయితే బాగానే ఉంది. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే ఎలా ఉంది అంటే కొన్ని క్వశ్చన్స్ రాష్ట్రంగా ఇచ్చిన, మిగిలిన క్వశ్చన్స్ అయితే సింపుల్ గానే ఇచ్చాడు. రీజనింగ్ ఈజీగా ఉంది, రీజనింగ్ చాలా ఈజీగా ఉంది. మస్ట్ ఆఫ్ ఆల్ 30కి అయితే వచ్చేస్తాయి, 20 దాటేస్తాయి ఎవరికైనా. ఇంగ్లీష్ కూడా పర్వాలేదు. అంటే సింపుల్ బిట్లే అడుగుతున్నాను. ఇప్పుడు కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కూడా కాదు, అంటే ఇప్పుడు A to Z ఉన్నాయి అనుకోండి, వాటిలో డిఫరెన్స్ 4 ఉంటాయి కదా. అలాగే అన్నిట్లో చాలా సింపుల్ గానే అడుగుతాను రీజనింగ్ లో అయితే. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ అయితే మన జనరల్లో అడుగుతాను, అంటే చిత్తూరు జిల్లా ఫార్మ్ ఇప్పుడు అయింది, అలాంటి క్వశ్చన్స్ కొంచెం డీప్ అడుగుతాను. కానీ జీకే పరంగా కొంచెం కష్టం. కానీ మోస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఈ జగన్ అన్న ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు జగన్ అన్న పెళ్లి కానుక అదే ఎలా మారింది, విజయదేవన్ కాదు అంటే చేంజింగ్ గట్రా కొన్ని అడిగాడు. కొంచెం పర్లేదండి. ఇంగ్లీష్ పరంగా పర్వాలేదు, మరి కష్టంగా ఏం అడగలేదు. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. మై నేమ్ ఇస్ వెంకటేష్. మహేష్. ఐ యామ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ క్లర్క్ అటెండర్. నేను ఈరోజు ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్ రాశాను. నేను ఫస్ట్ రాసింది అయితే నాకు చాలా బాగా చదివిన వెంటనే ఆన్సర్స్ పెట్టాలా వద్దా అన్నట్టు అనిపించింది. వెంటనే ఒకటి చూసిన తర్వాత అయితే ఒక్కొక్కటి పేపర్ మీద నోట్ చేసుకొని నేను పెట్టడం అనేది జరిగిందన్న. ఈ రోజు ఈ ఎగ్జామ్ చూసాక మళ్ళీ రెండోసారి ఇదే ఎగ్జామ్ రాయాలని అనిపించింది. ఎంత బేగా మళ్ళీ నాకు ఈ జాబ్ కొట్టిన తర్వాత మళ్ళీ రెండో ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుదామా అన్నట్టుందన్న. అంత ఎక్సలెంట్ గా పెట్టారు. ఈ రోజు ఈ సీతం కాలేజ్ లో నాకు కండక్ట్ చేయడం అనేది అలాగే జరిగింది. అలాగే ఎగ్జామ్ కూడా నేను అంత బాగా రాయడం అనేది జరిగింది. ఒక్కొక్క క్వశ్చన్ దాంట్లోని ఇలాగ పేపర్ చూసి రాసి ఆ యొక్క ప్రింటర్ లో చూసి రాసిన తర్వాత ఈ క్వశ్చన్ అనేది జీకే క్వశ్చన్ బిట్స్ కూడా చాలా బాగా అడిగారు. ఏ సంవత్సరం ఏ కాన్స్టిట్యూషన్ లోని ఎలాగ వచ్చింది, ఏ ఇయర్ లోని ఎలాగ పెట్టారు, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పిన్ టు పిన్ అడిగారు అన్నయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను అడుగుతా, చెప్పరా? అడుగుతారు సార్, అడుగుతారు చెప్తాం.
నేను అడిగిన దానికి చెప్పవా? అడుగుతారు. చెప్పవా? ఓకే ఆల్ ది బెస్ట్. సో వీడియో చూసి అలా వెళ్ళిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. విజయడం ఫేమస్ టీవీ ప్లస్ నాయుడు వారియర్స్ తో మీ సత్య. జనరల్ క్వశ్చన్. హాయ్ చిన్న, ఎలా రాస్తా? 80 out of 80 చేస్తావు. జనరల్ గా మెంటల్ ఎబిలిటీ అయితే అవుట్ ఆఫ్ 30 అందరూ పెడతారు అనుకుంటాను. నేను కూడా అవుట్ ఆఫ్ 30 పెట్టాను. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా జస్ట్ బేసిక్ అడిగాడు ఏకంగా. కామన్ గా ఎస్ఎస్సికి ఏవైతే ఉంటాయో సినోనిమ్స్ అవ్వచ్చు, యాంటోనిమ్స్ అవ్వచ్చు, అలాగే ఈడియమ్స్ అవ్వచ్చు. ఎస్ఎస్సి కంటేనే లో స్టాండర్డ్ అడుగుతున్నాడు. చాలా లో స్టాండర్డ్ 10 బిట్స్ కదా, అవి కూడా లో స్టాండర్డ్ లో ఉన్నాయి. నువ్వు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నావు? నేను 2019 నుంచి ప్రిపేర్ అవుతాను. ఇప్పుడు దేనికి అప్లై చేసావు? నేను ఇప్పుడు ప్రాసెసర్ అప్లై చేశాను. ప్రాసెసర్ అప్లై చేసావు. ఎన్ని మార్క్స్ వస్తాయి నువ్వు అనుకుంటున్నావు? నాకు తెలిసి 70 దగ్గరలో వస్తేనే. 70 దగ్గరలో వస్తే పేపర్ చాలా సింపుల్ గా అనిపించింది. సింపుల్ గా అనిపించింది. ఓకే, నువ్వు 2019 నుంచి ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి నీకు తెలుస్తుంది. నువ్వు ఇప్పుడు చాలా మందికి ఉపయోగపడతావు కూడా. రీజనింగ్ లో మెయిన్ గా ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు, అడిగే లెవెల్ ఏంటి? రీజనింగ్ కూడా పెద్దగా ఏం లేదు. ఈ సిట్టింగ్ అండ్ అరేంజ్మెంట్ సంబంధించి బేసిక్ లెవెల్ అన్నమాట. బేసిక్ లెవెల్ డైరెక్షన్స్ రిలేటెడ్ ఒక 2 అయితే 1 to 6 అదే ఫ్లోర్స్ ఉంటాయి, దాని డైరెక్షన్ లో పెట్టమంటే ఇలాంటివి. అవన్నీ సిట్టింగ్ అండ్ అరేంజ్మెంట్ అన్ని బేసిక్ అన్నమాట. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ సంబంధించిన కొన్ని అన్ని బేసిక్ లెవెల్ ఈజీగానే పెట్టవచ్చు. ప్రతి ఒక్కటి డిఫికల్ట్ అయితే అనిపించలేదు. నాకు తెలిసి అందరూ కూడా పెట్టగలుగుతారని నేను అనుకుంటున్నాను. నేను కూడా 30 out of 30 పెట్టి. ఇంగ్లీష్ ఎలా ఉంది? ఇంగ్లీష్ కూడా చెప్పాను కదా, బేసిక్ లెవెల్ ఇంగ్లీష్ మొత్తం. కొంచెం ఎస్ఎస్సి సైడ్ గ్రిప్ ఉన్న, బ్యాంక్ సైడ్ గ్రిప్ ఉన్న వాళ్ళకి ఏమనిపించింది. నీకు గుర్తున్న జీకేలో ఒక 5 ప్రశ్నలు నీకు గుర్తుంటే. ఇప్పుడు అస్సాం బిహు ఫెస్టివల్ ఏదైతే ఉందో అదొకటి. నెక్స్ట్ కోహి అనే డ్యాన్స్ ఏ స్టేట్కి సంబంధించింది అదొకటి. నెక్స్ట్ అట్లనే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేయమంట. 2014లో ఎలా చేంజ్ చేశారు, అప్పుడు జగన్ అన్న పెట్టిన స్కీమ్స్ ఎలా స్కీమ్స్ రిలేటెడ్ ఒక 2 అడిగాడు. అలాగే నేమ్ చేంజింగ్ అనమాట, అవి ఎలా చేంజ్ చేశాడు ఇప్పుడు చంద్రన్ వచ్చిన తర్వాత అని చెప్పి. తర్వాత ఆర్టికల్స్ అది ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ అనేవి ఏ సవరణ ద్వారా ఇదయ్యాయని ఆ అమెండ్మెంట్ గురించి అడిగాడు. అట్లనే పాలిటీ నుంచి అమెండ్మెంట్స్ అడుగుతున్నాడు. సీఎం ఎవరైతే ఉందో ఆమె ఎవరనేసి అది కూడా అడిగాడు. అలా బేసిక్ లో 2024 ఎక్కువ కరెంట్ అఫైర్స్ టచ్ అయ్యేటట్టు 24 టచ్ అయినట్టు అనిపించేటట్టు క్వశ్చన్లు ఉన్నాయి. కొంచెం మినిమం నాలెడ్జ్ చదివి ఉంటే పెట్టవచ్చు. అవి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగాడు. ఎక్కువ ఇబ్బందిగా ఏమనిపించలేదు జనరల్ అవేర్నెస్ కూడా. అంటే ఇప్పుడు జీకేలో స్కీమ్స్ అడుగుతున్నారు అన్నారు కదా, సెంట్రల్ కూడా ఏమైనా అడుగుతున్నాడు? ఓన్లీ స్టేట్ బేసిక్ స్కీమ్స్, ఓన్లీ స్టేట్ బేసిక్. అలాగే ఫెస్టివల్స్ అడుగుతారు. జస్ట్ అంతే. అలాగే ఫెస్టివల్స్ నుంచి కూడా అడుగుతున్నాడు ప్రశ్న. ఫెస్టివల్స్ నుంచి కూడా అడుగుతున్నాడు. అంటే ఇండియన్ కల్చర్ ని బాగా టచ్ చేస్తున్నాడు. ఇండియన్ కల్చర్ టచ్ చేస్తున్నాడు. అలాగే కాన్స్టిట్యూషన్ పరంగా కావచ్చు, షెడ్యూల్స్ పరంగా కావచ్చు. షెడ్యూల్స్ పరంగా 3 క్వశ్చన్స్ అడిగాడు. నెక్స్ట్ ప్రెసెంట్ అదే కాన్స్టిట్యూషన్ లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అసలు రాజ్యాంగంలో అని క్వశ్చన్ కూడా అడిగాడు. నెక్స్ట్ సహకార సంఘాలు అని చెప్పేసి సహకార సంఘాలు రిలేటెడ్ కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. ఇవన్నీ తమ్ముడు. మరి ఇప్పుడు మనకి జీకేలో కూడా ఈ మధ్యన గ్యాప్ ఇచ్చే చాలా ఒక 2 months నుంచి అసలు చదవలేదు. నేను బాగానే ఐటెం చేయగలిగాను. ఈ రోజు కూడా చదవలేదు, కానీ నేనే ఐటెం చేయగలిగాను. అంటే కనీసం కంటిన్యూస్ ప్రిపరేషన్ లో ఉన్నోడికైతే పెద్ద ఏమనిపిస్తుంది. నాకైతే ఏమనిపించలేదు. అయినా జిఎస్ నేను అసలు భయపడ్డాను ఫస్ట్. అంటే మహా అయితే నేను మెంటల్ ఎబిలిటీ చేయగలేమో, గ్యాప్ ఇచ్చిన తర్వాత జిఎస్ టచ్ చేయలేను అనుకున్నాను. బట్ జిఎస్ కూడా బాగానే అటెంప్ట్ వచ్చిందని నేను అనుకుంటాను. ఓకే చిన్న. మరి స్పోర్ట్స్ నుంచి ఏం అడిగాడా? స్పోర్ట్స్ రిలేటెడ్ అడిగాడు. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు ఎవరికి వచ్చింది, హాకీలో పద్మశ్రీ అవార్డు ఎవరికి వచ్చింది అని చెప్పేసి అడిగాడు. పిఆర్సి శ్రీజేష్ జై హింద్, జై భారత్.